వెల్కమ్ టు మై ఛానల్ వేణు తెలుగు ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం పోలాటి తిప్ప వెళ్తున్నాము. పోలాటి తిప్ప మనకి మచిలీపట్నం మండలంలో కృష్ణా జిల్లాలో ఉంది. ఈ గ్రామం వచ్చేసేసి మత్స్యకార గ్రామం అనమాట. ఇక్కడ మనకి ఎక్కువగా ఇక్కడ మత్స్యకారులు జీవిస్తూ ఉంటారు. ఇది సముద్ర తీర ప్రాంతము. ఈ సముద్ర తీర ప్రాంతం కాబట్టి మనకి అక్కడ ఎక్కువగా చేపల వేటకెళ్ళి అవి చేపలని తెచ్చి సముద్రంలో వేటాడి వచ్చి వివిధ రకాలైన మార్కెట్స్లో అమ్మి జీవిస్తూ ఉంటారు. వీళ్ళది అసామాన్యమైన జీవితమైన అసామాన్యమైన ప్రతిభా పాఠవాళ్ళు చూపిస్తూ ఉంటారు వీళ్ళు. సో ఈరోజు మనం అలాంటి పోలాటి తిప్పని ఎక్స్ప్లోర్ చేద్దాము. రండి, వారి జీవన విధానం తెలుసుకుందాము, విలేజ్ తెలుసుకుందాము, గ్రామం మన గురించి తెలుసుకుందాము. వీళ్ళు కుటుంబ సభ్యులు ఏ విధంగా వాళ్ళ కోసం సముద్రం మీదకి వెళ్ళి వేటకి వెళ్ళిన వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళు కానీ సముద్రం మీదకి వెళ్ళే వాళ్ళు చాలా రకరకాల ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళకి లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది, కానీ వీళ్ళకి ఏమీ ఉండదు. వీళ్ళకి ఏమీ లేకుండానే వీళ్ళు సముద్రంలోకి వెళ్ళి సముద్రం మీద వేటాడి ప్రకృతిని ఆధారంగా ప్రకృతిని పరిశీలిస్తా వీళ్ళకి రక్షణ అనేది ఉండదు. వీళ్ళు లైఫ్ బోట్స్ ఉండవు, జాకెట్స్ ఉండవు. మళ్ళీనేమో ఎటువంటి సముద్రం మీదకి వెళ్ళిన తర్వాత ఏమీ జరిగినా కూడా వీళ్ళు ఆ పడవని ఆధారంగా చేసుకోవాలి. వీళ్ళ కమ్యూనికేషన్ కూడా పెద్దగా ల్యాండ్తో కమ్యూనికేషన్ కూడా ఉండదు. సో అటువంటి జీవన పరిస్థితుల్లో అత్యంత ధైర్యంగా మరి సీసిక్ను కూడా ఎదుర్కొంటూ వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇలాంటి జీవన విధానాన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఈ విధంగా ఉంది ఇక్కడ లొకేషన్. అంటే మనకు మచిలీపట్నం అంటే తెలుసు కాబట్టి మచిలీపట్నాన్ని చూపించట్లేదు. ఇది మన పోటాటి తిప్పకి వెళ్ళే దారి. ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఇది మనం ఎందుకు ప్రత్యేకంగా ఎక్స్ప్లోర్ అవుదాం అనుకుంటున్నాం అంటే, ఇది యాక్చువల్గా మిగతా విలేజెస్ నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎక్కువగా మత్స్యకారులు ఉంటారు. మత్స్యకారులు వాళ్ళ జీవన విధానాన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అనే ఉద్దేశంతో మనం పొటాటి తిప్పి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈ విలేజ్ లింక్ రోడ్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉంటుంది. సింగిల్ రోడ్స్ ఉంటాయి, ఎక్కువగా సింగిల్ రోడ్స్. లారీలు, టిప్పర్లు ఇవన్నీ వస్తుంటాయి. సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది సింగిల్ రోడ్డు. ఓవర్టేక్ చేద్దామంటే కుదరట్లేదు. అటు పైన మళ్ళీ లారీ వస్తుంది. ఓకే, వెళ్తున్నాడు. ఇది వెంటకి వెళ్ళాడు ఆయన. ఓకే, అయితే ఇప్పుడు ఈ జీవన విధానంలో ముఖ్యంగా ఏంటంటే, వీళ్ళకి మామూలుగా మరబోట్లు, మామూలు పడవలు వేసుకొని లోపలికి వెళ్తారు సముద్రంలోకి. అది చూద్దాం మనం వెళ్ళిన తర్వాత, అవి కూడా చూద్దాము. వీళ్ళకి ఎక్కువగా ధైర్య సాహసాలతో ఉంటారు వీళ్ళు. రోజు సముద్రం మీదకి వెళ్ళి చేపల వేటాడి అవి తెచ్చుకుని మార్కెట్లో అమ్మి జీవించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అసామాన్యమైన ప్రతిభా పాఠవాలతోనే వీళ్ళు జీవిస్తూ ఉంటారు. సో అందుకని నేను ఎప్పటి నుంచో నాకు ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. ఈరోజు అవకాశం వచ్చింది మనకి, మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పోలాటి తిప్ప, ఇది ఆర్టీసీ బస్సు. పోలాటి తిప్ప అని ఉంది. సో
ఇది యూనివర్సిటీ, ఇది కృష్ణా విశ్వవిద్యాలయం మచిలీపట్నం అని ఉంది బోర్డు. ఇక్కడ చాలా పెద్ద యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీ గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను కూడా డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్స్ ఏమైనా ఉంటే ఇస్తాను. సో ఇక్కడ ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి, కృష్ణా యూనివర్సిటీ బస్సులు కూడా ఉన్నాయి. సో మచిలీపట్నం నుంచి వస్తాయి అనుకుంటాను. సో ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద యూనివర్సిటీని ఇక్కడ. సో ఓకే, నాగూరు నాగూరు కోలాట తిప్ప వాస్తవ్యం. ఎన్నాళ్ళు ఉంటున్నారు ఇక్కడ? అసలు మా పుట్టక మా తాతల పుట్టకే ఇక్కడ మొత్తం ఇది అంతా మత్స్యకారులేగా? మత్స్యకారులు రెండో పొలం లేదు. మత్స్యకారులు పల్లికారులు ఇప్పుడు ఇదివరకు ఒకసారి తుఫాన్ వచ్చినప్పుడు ఉంటాయి అక్కడ చేరాం. అప్పుడు సావల ఒక్క మనిషి, తర్వాత తొంభై తుఫాన్ ఇక్కడ సావల చావలేదు. మామూలుగా మళ్ళీ మీరే కట్టుకున్నారు ఇల్లు? మేమే కట్టుకుంటాం. గవర్నమెంట్ కట్టినాయి చిన్న ఇల్లు మేమే కట్టు. అప్పుడు గడ్డళ్ళు, ఇప్పుడు కొద్దిగా ఇల్లు అయినాయి అంతేగాని. తుఫాన్ షెల్టర్ కట్టారా? తుఫాన్ షెల్టర్ ముందు అది తర్వాత అక్కడ ఒకటి అది పడగొట్టేసి కొట్టారు కొత్తది. ఇప్పుడు మన బీచ్ ఉంది ఇక్కడ, బీచ్ ఉంది, అందరూ హ్యాపీగా. ఒకటే కులం, ఒకటే గోత్రం, ఒకటే ఇది. ఓకే, అందరూ హ్యాపీగా. మరి ఎప్పుడు బోట్ లో లోపలికి వెళ్ళినప్పుడు ఎట్లా కమ్యూనికేషన్ ఉంటుందా? ఫోన్ చేస్తుంటారా వాళ్ళకి? ఇప్పుడు వైర్లెస్ సెట్లు వచ్చినాయి కదా, ఆ వైర్లెస్ సెట్ల మీద లేవుగా ఫోన్లు చచ్చిపోయాడు. అవును ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే. ఇప్పుడు మీ ఇంటి వాళ్ళతో మాట్లాడుతుంటారు వాళ్ళు కానీ బోటుకు ఆపోజిట్ మురిగిపోతున్నాయని బోటుకు సిగ్నల్ ఇచ్చుకుంటారు. సిగ్నల్ ఇచ్చుకొని వాళ్ళు ఏమన్నా మాట నువ్వు మాట్లాడితే చెప్పు, ఏమైనా ప్రమాదం జరిగితే అంతేగాని ఇంకా వేరే ఇది ఇబ్బందులు ఏం లేదు. అట్లా ఇల్లు కట్టలేదు. 2 ట్యాంకులు కట్టాలి, మంచిల ట్యాంకులు ఊరికి. ఆ మంచిల కాలం నుంచి 2 బీచ్లు పడిపోయినాయి చెరువులోకి. ఆ నీళ్లు రావట్లేదు. ఊరైతే ఇట్లా ఉందండి. నా పేరు నోట్ వేసుకో. పేరు చెప్పు. కొక్కిలగడ్డ నాగూరు. కొక్కిలగడ్డ నాగూరు గారు, ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలు. మినిస్టర్ గారు కానీ నాని గారిని కానీ అడుగు. ఓకే, కొక్కిలగడ్డ నాగూరు తెలుసా అని. ఓకే. కొల్లి రవీంద్ర గానీ మా అమ్మాయి ఏం చేస్తుంటారు వీళ్ళు? మామూలుగా అంతా కూలి పనులు. మా ఏం కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు. అదేలే కూలి పనికి. ఇప్పుడు ఏదో మనిషి బాగలేదు వెళ్తున్నారు అట్లా అంతే. అంటే చేపలకు సంబంధించిన పనులేనా? అంత మత్స్యకారులమే. మత్స్యకారులే కదా. చేపలే 2 క్యాష్ లేదండి ఊళ్ళో. మరి మీ వాళ్ళు సముద్రం మీదకి వెళ్ళినప్పుడు ఎట్లా? సముద్రం మీద కాడ ఇప్పుడు తగ్గిపోయింది. చూస్తుంటారా? ఎట్లా చేస్తారు? కాలంలో పాటే పొద్దున సాయంత్రం వస్తారా? కాలంలో పాటే. మరి సముద్రం మీదకి వెళ్తామంటే చాలా ఇది కదా. వెళ్ళి వాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు తగ్గి వెళ్తా పర్వల్లోకి వెళ్ళి పేపర్లు పట్టుకొస్తారు. ఒక్కసారి మీ నెంబర్ చెప్పండి. 96. గ్రామం అయితే మనకి గ్రామం ఎంట్రన్స్ లో ఇట్లా ఉంది. మనకి కొంచెం కన్స్ట్రక్టివ్ ఇల్లే కట్టుకున్నారు చాలామంది. సో కొంచెం మంచిగానే డెవలప్ అయింది అన్నిటి అనిపిస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొక రూట్లో వెళ్ళాలని చెప్పారు ఇప్పుడు. సో మనం ఆ రూట్లో వెళ్ళి సముద్రం ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి చూద్దాం. ఇక్కడ ఇల్లు బాగానే ఉంది. ఇల్లు సముద్రం సైడ్కి వెళ్ళి బోట్లు చూసే ప్రయత్నంలో ఉన్నాము. ఇది పల్లెటుమ్మలపాలెం రోడ్లోకి వచ్చాము. చాలా ఇదంతా బ్యాక్ వాటర్ ఉంది పక్కన. ఇదంతా మామూలుగా లేదు. రోడ్డు చాలా భయంకరంగా ఉంది. రాళ్ళు కూడా చాలా పెద్ద భయంకరంగా ఉన్నాయి రాళ్ళు. నాకైతే చాలా భయం ఉంది, ఎందుకంటే టైర్స్ ఏమైనా అవుతాయి అంటే ఇక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఓకే, ముందుకెళ్దాం. ఇటు చూడండి, లెఫ్ట్ సైడ్ అయితే మనకంతా బ్యాక్ వాటర్ ఉంది. సో చూద్దాం. ఇలా 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ బాబునాడు బాబు, బీచ్ ఇటైపోయినా బీచ్ అంటే పడవలు అయిన ఉంటాయి కదా, దగ్గరేనా?
రోడ్డు ఇక్కడ బోట్ బీచ్ అయితే 3 బోట్ కాదు, బోట్లు ఎక్కడ ఉంటాయి? బోట్లు రోడ్డు బాగానే ఉంటుందా? వెళ్ళిపోయి ఆ, ఇదే రోడ్డు అదే రోడ్డు. ఓకే. ఎక్కిన తర్వాత అవతల పక్క కాబట్టిస్తాను. ఎదరికి వెళ్ళిన తర్వాత సిమెంట్ రోడ్ వస్తుంది. ఓకే. దగ్గరికి కార్ ఆపి దగ్గరికి వెళ్ళొచ్చా? అటు వాడి దగ్గరికి నడుచుకుంటా వెళ్ళొచ్చా? ఓకే. అయితే ఇక్కడ నుంచి అతను చెప్పేదాని ప్రకారం రోడ్డు అంతా ఇట్లాగే ఉంటుందంట. సో చూద్దాం. ఇదంతా బ్యాక్ వాటర్, ఇటువైపు బ్యాక్ వాటర్. సో బోట్స్ అయితే ఇటువైపే ఉంటాయి. చూద్దాం. బోట్లు చూస్తానికి కారణం ఏంటంటే మనకి ఒక మత్స్యకార గ్రామంలో మరి బోట్లు సముద్రంలోకి ఎట్లా వెళ్తారు, ఇవన్నీ ఆ ప్రదేశం అన్నీ లేనిది అసలు మన వీడియో ఫీల్ అవ్వదు. నేను ఎట్లయినా సరే అవి చూపించాలనే ఉద్దేశంతో ఉన్నాను. సో రోడ్డు అయితే మటుకి భయంకరంగా ఉంది. నాకు ఈ రోడ్డు దాటితే చాలా బాగు అనిపిస్తుంది. ఇది బొర్రా కృష్ణానగర్ అండి. ఇక్కడ రాళ్ళు బొర్రా కృష్ణానగర్ పాతపల్లెమ్మ తల్లి పాలెం. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇవి తిరుగుతున్నాయి చిన్న చిన్న గొర్రెలు. వీటికి గనక తగిలిందంటే ఇప్పుడు మన లారీ వస్తుంది. సో ఇది నాకు మట్టికి సాహసయాత్రలాగా ఉంది. ఓకే, చూద్దాం. అలాంటి తిప్ప చాలా భయంకరంగా. ఇదేనా? మై గాడ్ నాయనా, అన్ని తుమ్మలు రాళ్ళు ఉన్నాయి. నా కారు టైర్లు కనుక ఏమైనా ఏంటంటే ఇప్పుడు వచ్చాను నేను. నిజంగా భయంకరమైన విషయం ఇది. మై గాడ్, నేను మటుకి ఇక్కడి నుంచి అది షూట్ చేసుకుని ఎప్పుడు క్షేమంగా వెళ్తాను బాబు ఈ రోడ్డు దాటుకొని అనుకుంటున్నాను. ఇక్కడ అసలు మనకేం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ మై గాడ్, చాలా కట్ట ఉంది పైన. ఆ కట్ట దాటాలి. ఇది నిజంగా నేను సాహసమే చేస్తున్నాను. అమ్మయ్యా, ఓ మై గాడ్, అసలు ఈ టర్న్ తిప్పడానికి కూడా లేదు. లోపలికి వెళ్ళిపోయామంటే టర్నింగ్ తీసుకోవడానికి కూడా లేదు. ఇదే బోట్లు అనుకుంటా. ఈ బోట్లు తీసుకొని వీళ్ళు ఇక్కడ మనకి చూద్దాం ముందుకెళ్ళి ఇంకేమన్నా సముద్రం ఎక్కడ కనిపిస్తుందో. ఈ ప్రాంతం అయితే ఇట్లా ఉంది. ఇదంతా బ్యాక్ వాటర్. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు కార్ని ఎట్లా రివర్స్ చేయాలని ఇటు వెళ్ళి ముందుకు ఇటు వెళ్ళి మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. నా కార్ అయితే ఇట్లా ఉంది పరిస్థితి. ఈ దారిలో వెళ్ళి రివర్స్ చేసి టర్నింగ్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? చెరువు దగ్గరికి వెళ్తున్నారా? ఇప్పుడు ఈ సముద్రంలోకి బోట్ ఎక్కడ వెళ్తాయి? ఎటువైపు వెళ్తాయా? పేరు నీ పేరు ఏం పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటావు నువ్వు? పట్టుబడికి చెరువు అట్లకి చదువుకున్నావా? 4% చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనకి లెటర్స్ పర్సంటేజ్లో ఉంది. అయితే వీళ్ళు మళ్ళీ చదువుకున్నా కూడా ఆడవాళ్ళు మటుకి పొలం పనులకి వెళ్తారంట. వీళ్ళు మటుకి మగవాళ్ళు మటుకి సముద్రం మీద పడి వేటాడుతూ ఉంటారు. మంచి ఇన్కమే వస్తుంది, కానీ ఖర్చులు కూడా ఎక్కువ చేస్తారంట. సో నాకు తెలిసింది కూడా అది మనకు కనిపిస్తున్న సముద్రం అక్కడికి వెళ్తాం బట్టి కష్టం ఇప్పుడు. సో అదిగోండి
అది సముద్రం. సో ఇక్కడి నుంచి పడవలు బయలుపోయి పర్రల్లో నుంచి కాలంలో నుంచి సముద్రంలోకి వెళ్తాయి. పర్రలో కాలంలోనా? పర్ల మీదే. పర్రలో రొయ్యలు ఉంటాయా? రొయ్యలు చేపలు కావాలి చేపలు దొరకమ్మా అప్పుడు దొరికినాయి వెళ్ళిపోయారు వాళ్ళు. చేపలు దొరికినాయి వెళ్ళిపోయారు. మేమేంటంటే ఇది చేతులతో పట్టాం. ఇది కూడా వల కూడా లేదా? లేదు చేతితో పడతాం. అయ్యా అవి ఎక్కడ అమ్ముతారు మీరు? కంపెనీలకి వేసేస్తారు. ఇప్పుడు మనం ఈ రోడ్లోంచి వచ్చాము. ఈ రోడ్డు చాలా చాలా ఎట్లా కొట్లా మనం బయటపడ్డాం. సో ఈ రోడ్డు అంతా మట్టి రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడి నుంచి మన పడవల దగ్గర నుంచి ఇక్కడ వచ్చేసాము. సో చూశారు కదా ఇక్కడ జీవన విధానం. వీళ్ళు చేపలు పట్టుకొని చేపలు రొయ్యలు పట్టుకొని జీవిస్తుంటారు. ఇప్పుడు మనకి రొయ్యల మేడ ఒక అతనికి వల కూడా లేదు, చేతులతో పట్టుకొని వచ్చాయంట. పర్రల్లో కాలంలో కూడా పడుతుంటారు. సో ఈ విధంగా ఉంది ఇక్కడ జీవన విధానం. అయితే అందరూ అట్లా ఉండరు, కొంతమంది బాగానే ఉన్నారు, కొంత ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ ఉంది. సో మనం ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈయన కొంచెం డిఫరెంట్గా ఉన్న గ్రామాలను ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.